ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. ప్రియ సహోదరి సహోదరులారా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకిచ్చిన విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది వందనములు, స్తోత్రములు. మా ప్రభు, ఈ వాగ్దానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చండి. వారికి కలిగిన ప్రతి సమస్య నుండి విముక్తులను చేయండి. వారికి కావలసిన సమస్తమును మీరు అనుగ్రహించి వారి కుటుంబాలను, వారి యొక్క వ్యక్తిగత జీవితాలను మీరు నడిపించండి. మా ప్రభు, ఈ క్రిస్మస్ కాలమునందు తండ్రి, ఈ నూతన వెలుగులతో నా తండ్రి, నీవు ఈ లోకానికి వచ్చి ఉన్నావు తండ్రి. నాయన, నీవు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ మా ప్రభు మాకు రక్షణను అనుగ్రహించుటకు వచ్చి ఉన్నారు. మా ప్రభు, మా వ్యక్తిగత జీవితాల్లోనూ మేము చేసిన ప్రతి పాపమును నీ ఎదుట మేము ఒప్పుకొని నీ యొక్క ఆత్మీయమైన నూతన వెలుగులు మేము పొందుకొని నీ రక్షణలో మేము బాలిభాగస్థులమగుటకు సహాయం దయచేయండి. మా ప్రభువా, ఈ వాగ్దానమును వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నూతన కాంతులతో నింపి వారి కుటుంబాలలో ఆనందోత్సాహాలతో నింపండి. మా ప్రభు, వారికి కలిగి ఉన్న ప్రతి ఒక్క బాధ నుండి విముక్తులను చేసి తండ్రి, వారి వ్యక్తిగత జీవితాల్లో ఏ విధమైన అపరాధమున్నను దానిని ఒప్పుకొని నీ ముందు, నీ పీఠము ముందు ఒప్పుకొని తండ్రి, క్షమాపణ పొందుకునేలాగన నూతన కాంతులు వారి జీవితాల్లో వెలిగింపబడులాగిన సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.